ఆర్తత్రాణపరాయణుడు, ఆపదముక్కులవాడు, అనాథరక్షకుడు అని పేరు. ఆయనకి మనం ఏమిస్తామన్నది చూసి కాదు ఆయన మనల్ని అనుగ్రహిస్తున్నది. ఆర్తితో ఆయన ఉన్నాడు అని నమ్మి పిలిచిన వాడెవరున్నాడో వాళ్ళందరినీ ఆయన ఆదుకుంటూనే ఉన్నాడు. లేకపోతే రాత్రి లేదు, పగలు లేదు, పొర్లు దండాలు పెడుతూ లక్షల మంది కొండకొచ్చి 18 గంటలు, 19 గంటలు, 20 గంటలు ఎదురు చూసి స్వామిని దర్శనం చేసుకుని ఆనందపడిపోయి వెళ్ళిపోతున్నారంటే ఎంతమందిని కాపాడాడో, ఎంతమంది మంగళసూత్రాలు నిలబెడుతున్నాడో, ఎంతమందికి బిడ్డలు ఇచ్చాడో, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడో, ఎంతమందిని ఆపదలు గట్టెక్కిచ్చాడో, ఎంతమంది పెళ్ళిళ్ళు చేశాడో, ఎంతమందికి ఎన్ని సంతోషాలు ఇచ్చాడో. ఇన్ని ఇచ్చిన వాణ్ణి చూడడానికి నాకు చూడకుండా ఉండలేకొచ్చాను స్వామి నిన్ను, అంతేగాని నేనేమీ నిన్ను అడగడానికి రాలేదయా. చాలా మాటలు ఎన్ని ఇచ్చావయ్యా నువ్వు, ఇంకా నిన్ను అడగడానికి నేను రాలేదు. ఒక్కసారి స్వామి మిమ్మల్ని చూడకుండా ఉండలేక ఒక్కసారి చూసి పెడదామని వచ్చారండి అని వచ్చిన వాడిని చూసి ఆయన ఎంత ఆనందపడిపోతాడు, పరమానందపడిపోతాడు. ఆ తృప్తికి కేంద్రం ఏదవుతుంది అప్పుడు? వెంకటాచలమే అవుతుంది. ఆ క్రమశిక్షణకి కారణం ఏదవుతుంది? వెంకటాచల క్షేత్రమే అవుతుంది. అప్పుడు నిత్య జీవితంలో ధర్మాచరణ మనకు అంతటికీ కూడా ప్రధాన భూమిక ఎక్కడి నుంచి వస్తుంది? వెంకటేశ్వర సేవలోంచే వస్తుంది. వెంకటేశ్వర స్వామి వారి యందు భక్తి అంటే కేవలము వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారన్న భావన ఒక్కటి పొంది ఉండడమే కాదు, అది మంచిదే, అది ఉండి తీరాలి. కానీ క్షేత్రమునకు వస్తున్నాం, క్షేత్రంలో ఉంటున్నాం, క్షేత్రంలో స్వామిని దర్శించుకుంటున్నాం అంటే ఆయన అనుగ్రహం చేత మనకి ధర్మాచరణమునందు ఎంత ప్రీతి పెరుగుతోందో అంతగా ఆయన సంతోషిస్తారు, అంత ఆనందపడతారు. ఎంత మర్యాదా పురుషోత్తముడు మీరు చూడండి. ఆదివరాహస్వామి ఎవరు? వెంకటేశ్వర స్వామి ఎవరు? ఆదివరాహస్వామి వేరు, వెంకటేశ్వర స్వామి వేరు కాదు కదా. ఇద్దరూ ఒకటే, ఒక ప్రమిదలో వెలిగించినటువంటి 2 దీపాలు. కానీ ఆయన యుగ నియమానికి ఇచ్చిన ప్రాధాన్యత చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన వెంకటేశ్వర స్వామి వారు నిజానికి 7 కొండల మీద ఉండవలసిన అవసరం ఏమిటి? మనందరినీ ఉద్ధరించడానికి. కొండ మీద ఎందుకు కింద ఉండకూడదా అంటే, అన్ని ప్రాణులకు వెన్నుపాము అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతుంది, మనిషికి మాత్రమే నిలువుగా పెరుగుతుంది. కొండ మీదకెక్కి నన్ను చూడడం ద్వారా నువ్వు ఊర్ధ్వముఖ చలనం చెయ్యి, ధర్మాచరణం చెయ్యి. నేను ఏది చెప్పానో అది చెయ్యడమే ధర్మం. నువ్వు అనుకున్నట్టు చేసి నా దగ్గరికి రావడం కాదు, నేను చెప్పినట్టు చేసి నా దగ్గరికి రా, నేను ఆనందపడతాను. నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ఎక్కడ ఉన్నా నేను నిన్ను హత్తుకుంటాను, నిన్ను నేను కాపాడుకుంటాను. అందుకే ధర్మాచరణము అనేది అంత పెద్ద మాట, అంత పెద్ద పీట దానికి. అయినప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి, స్వామివారు ఆదివరాహస్వామి కన్నా వేరు కారు. అయినప్పుడు వెంకటేశ్వర స్వామి వారు ఆదివరాహస్వామి దగ్గరికి వచ్చి, స్వామి నేను ఇక్కడ ఈ కారణానికి ఇలా వెలవాలనుకుంటున్నాను, ఈ అవతారంలో ఇక్కడ ఈ ప్రదేశంలో ఉంటాను, కాబట్టి ఇంత మేర భూమి నాకు ఇవ్వండి అని ఆయన అనొచ్చు. కానీ ఆయన అలా అనలేదు. నేను భక్తుల్ని అనుగ్రహించడానికి ఈ తింత్రిణీ వృక్షం కింద నీడ తిరగని చింత చెట్టు అని ఉండేదిటప్పుడు ఆ చెట్టు కింద భూమి నాకు ఇమ్మని అడిగారు, ఆనందంలో విమానం ఇప్పుడున్న చోట ఉండడానికి. అడిగితే ఆదివరాహస్వామి యుగ నియమం అని ఒకటి ఉంటుంది. ఈ యుగంలో ఏదైనా ధనం ఇచ్చి పుచ్చుకోవాలి. ముందు నేను వచ్చాను కాబట్టి ఇది వరాహ క్షేత్రి, కాబట్టి మీకు ఇక్కడ భూమి కావాలి అంటే ధనం మౌల్యేన గృహ్యతాం, మీరు డబ్బిచ్చి పుచ్చుకోండి అన్నారు. లక్ష్మి కొల్హాపురంలో ఉంది కాబట్టి ఒక పని చేయండి, మీకు నేను వరం ఇస్తున్నాను. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ వరం. ఈ వరం నేను మీకు ఇస్తున్నటువంటి ద్రవ్యం.
మొట్టమొదట మీ దర్శనం చేస్తారు వచ్చిన భక్తులు. మొదటి నైవేద్యం కూడా మీకే వెడుతుంది. మీరు ఈ రెండింటినీ ధనంగా స్వీకరించి నాకు భూమి ఇవ్వండి అని అడిగారు. ఆదివరాహస్వామి దానికి అంగీకరించి భూమి ఇచ్చారు. అంతటి మహానుభావుడు వెంకటేశ్వరుడు నిజంగా ఆదివరాహస్వామిని భూమిని ఇమ్మంటే ఇవ్వడా? తీసుకోలేడా? ఆయన అంత పద్ధతి పాటించాడే, అంత నియమం పాటించాడే, రుణపత్రం రాసిచ్చి వివాహం చేసుకున్నాడే. అన్ని చేసినటువంటి పరమాత్మ యుగంలో పాటించవలసిన ధర్మాన్ని తూచా తప్పకుండా అంత బాగా పాటించాడు. ఆయన ధర్మాచరణం చూసినప్పుడు మనం ఒక వరుస క్రమంలో వెళ్ళడానికి అసలు ఎందుకు తోసుకోవాలి? మనం ఆయన దర్శనం చేసేటప్పుడు క్రమశిక్షణతో వెళ్ళి ఆయన ఏ క్రమశిక్షణ పాటించారో, ఆయన ఎట్లా అవతారంలో భూమిని పొందారో అట్లా మనం కూడా నియమబద్ధమైన జీవితాన్ని, అటువంటి ధర్మాచరణాన్ని పొందడానికి నిజానికి నా దృష్టిలో వేరు గ్రంథముల అవసరం లేదు. వెంకటేశ్వర స్వామి వారి అవతార ప్రశస్తి తెలుసుకుంటే అదే నిత్య జీవితంలో ధర్మాచరణానికి చాలా పెద్ద పీట వేస్తుంది. నేను ఒక్క విషయం మీతో మనవి చేస్తాను. ధర్మాచరణము చేసినవాడు ఎవరు ఉంటాడో వాడంటే ఆయనకి మహాప్రీతి. అందుకే భగవంతుడు పెట్టిన నియమాలలో చాలా పెద్ద నియమం ఏమిటి అంటే, అందరూ యజ్ఞము యాగము చెయ్యగలుగుతారు, చెయ్యలేకపోతారు. కానీ ప్రతిరోజు నువ్వు 2 యజ్ఞములు చెయ్యి. ఒకటి అతిథి యజ్ఞము, 2 భూత యజ్ఞము. అతిథి యజ్ఞము అంటే నీ ఇంటికి ఒక అతిథి వచ్చి తినాలని కోరుకో. ఎప్పుడూ నువ్వు నీ కుటుంబ సభ్యులు తినడం కాదు. ఒక్కొక్క రోజున భగవంతుడు అనుగ్రహించాలనుకుంటే ఎవరో ఒక ఉత్తముడైన వ్యక్తి, ఏ స్వార్థం లేనివాడు, ఎప్పుడూ దేన్ని కోరనివాడు అనుకోకుండా మన ఇంటికి వస్తాడు. భాగవతంలోనే అంటాడు నందుడు, ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు మీరుచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు. భగవంతుడు ఒక అతిథి రూపంలో వస్తాడు. అతిథికి పెట్టినదేదో అది చాలా గొప్ప విషయం. ఇంటికి అతిథి వస్తూ ఉండాలి, ఒకరికి పెడుతూ ఉండాలి, వాళ్ళు కూడా తింటూ ఉండాలి. భూతయజ్ఞం, మిగిలిన ప్రాణులు ఒకదానిలో ఉన్న విభూతిని ఇంకొకటి వాడుకోదు. ఒక చేప కప్ప నుంచి ఏమీ నేర్చుకోదు. చేప నేర్చుకుందామన్నా కప్పలా భూమి మీద నీటిలోనూ ఉండగలిగిన లక్షణం దానికి రాదు. నెమలి పురి విప్పి నాట్యం చేస్తుంది తప్ప కోయిలలా పాట పాడే ప్రయత్నం చేయదు. కోయిల నుంచి పాట, నెమలి నుంచి నృత్యం, చేపని చూసి ఈత, పక్షిని చూసి విమానం, అన్నీ నేర్చుకోగలిగిన వాడెవరంటే సమస్త ప్రాణులలో ఉన్న విభూతిని వాడుకునేవాడు మనిషి ఒక్కడే. అన్ని ప్రాణుల నుంచి మనిషి విభూతి తీసుకుంటాడు, వాటి సమర్థత తన కోసం వాడుకుంటాడు. గుర్రం వేగంగా వెడుతుంది కాబట్టి గుర్రం ఎక్కి వెడతాడు, గాడిద బరువులు మోస్తుంది కాబట్టి గాడిద మీద బరువు వేసి మోయిస్తాడు. అన్నిటినీ వాడుకునే మనిషి అన్ని ప్రాణుల యొక్క రక్షణ కూడా చూడాలి. అందుకే తన భోజనం అయిపోయిన తర్వాత ఎంతో కొంత మిగలాలి ఇంట్లో. ఇంత అన్నం మిగిలింది, నువ్వు నేను సర్దేసుకుందాం అని అనకూడదు. కొంత అన్నం మిగలాలి. భోజనం అయిపోయిన తరువాత యజమాని బయటికి పట్టుకెళ్ళి ఓ కుండ పెంకో ఏదో కడిగి అక్కడ పెట్టి ఆ అన్నం అక్కడ పెట్టాలి. భూతబలి అంటే పక్షులు ఉంటాయి, కుక్కలు ఉంటాయి. ఆ కుక్కకి నేనేం పెట్టానా పెట్టలేదా అన్నది చూడకుండా రాత్రి నేను నిద్రపోతుంటే దొంగ ఎవరైనా వస్తే అరుస్తుంది. ఆ కుక్క తినాలి. మిగిలిన ప్రాణుల అన్నిటి విభూతి నేను వాడుకుంటున్నాను, వాటిని రక్షించడం కూడా నీ కర్తవ్యం. అన్నం తిన్న తర్వాత కొంత మిగల్చి పెట్టు. సనాతన ధర్మంలో ప్రాణప్రదం భూతయజ్ఞం. అన్ని ప్రాణులకి కొంత అన్నం పెట్టు. ఆ దయాగుణం నీకు లేకపోతే నీకు మిగిలిన ప్రాణులకు ఎక్కడా అసలు భేదం అన్నది ఉండదు. ఉపాధి తప్ప భేదం లేదు. మాలాకారుడు భాగవతం దశమస్కంధంలో కృష్ణ పరమాత్మ ఇంటికి వస్తే నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు తపసమందార నాకు దయసేయగదే అంటాడు. ఆ దయ మనిషికి ఉండాలి.
నిజంగా వెంకటేశ్వరుడే శిక్షించాలనుకుంటే నీకే అర్హత ఉందని నేను నువ్వు అడిగింది ఇవ్వనని అనాలి. కానీ అడిగినదే తడవుగా ఇస్తున్నాడు అంటే ఆయన దయ ప్రధానం. మనిషి ధర్మాచరణమునకు అత్యంత ప్రధానమైన గుణం, ఉండవలసిన గుణం దయ. మనిషిని కాబట్టి నేను దయాగుణం అలవాటు చేసుకోవాలి. మిగిలిన భూతములను పోషించి నిత్య జీవితంలో భూతయజ్ఞం చెయ్యాలి, మనుష్య యజ్ఞం అంటే అతిథి యజ్ఞం చెయ్యాలి అని నేర్చుకోవాలి. ఇవన్నీ చెయ్యడమే నిత్య జీవితంలో ధర్మాచరణం. ఇవన్నీ చెయ్యగా ఇంకా ధర్మాచరణ మనకేదో కొత్తగా మిగిలిపోయేది ఉండదు. ఇవన్నీ చెయ్యడమే ధర్మాచరణం. ధర్మాచరణము చేసేవాడు ఎవరో వాడు ప్రత్యేకంగా రక్షణ కోసం భగవంతుణ్ణి అడగవలసిన అవసరం ఉండదు. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్నంటారు భాగవతంలో. ఎన్ని రక్షణలు పెట్టుకున్నా ధర్మము లేకపోతే దెబ్బతింటాడు. ఏ రక్షణ లేకపోయినా భగవంతుని యొక్క అనుగ్రహము ధర్మము చేత కలిగితే వాడు రక్షింపబడతాడు. నేను మీకు ఒక్క ప్రబల ఉదాహరణ చెప్తా. సాధారణంగా మహాభారతం చదివినప్పుడు కృష్ణ పరమాత్మ తన ప్రతిజ్ఞ తప్పాడు అని అంటాం. ఎందుకనంటే కురుక్షేత్రం ప్రారంభమయ్యే ముందు శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశాడు, నేను ఆయుధం పట్టను, యుద్ధం చెయ్యను అన్నాడు. భగవంతుడే తన మాట తప్పడం, భగవంతుడే తన ప్రతిజ్ఞ తాను భంగం చెయ్యడం అన్నది లోకంలో ఉండదు. కానీ 2 మాటలు ప్రతిజ్ఞాభంగం చేశాడు. 3వ రోజు అర్జునుడు భీష్ముడితో యుద్ధం చేస్తున్నప్పుడు చక్రం చేత్తో పట్టుకుని రథం మించి దూకి భీష్మాచార్యుల వారి మీదకి వెళ్ళాడు, ప్రతిజ్ఞాభంగం చేశాడు. 9వ రోజు భీష్మాచార్యుల వారు యుద్ధం చేస్తున్నప్పుడు తన రథంలోంచి దూకి చేతిలో ఉన్నటువంటి ములుగర్ర పట్టుకుని భీష్ముడిని చంపేస్తానని రథం మీదకు పరిగెత్తాడు. ఈ 2 మాటలు భగవంతుడు ప్రతిజ్ఞ తప్పాడు. ఒక్క మాట కూడా ఇచ్చిన మాట తప్పడం కానీ అన్న మాట తప్పడం కానీ భగవంతుడు చెయ్యడు. ఆయనే అటువంటిది చేస్తే అది లోకమునకు సరి అయిన ప్రమాణము కాదు. అది తెలిసి కూడా కృష్ణ పరమాత్మ అందున పరిపూర్ణ అవతారం. అటువంటి పరిపూర్ణ అవతారం మహాభారతంలో ఒక్క భీష్ముడి విషయంలోనే 2 మాటలు ప్రతిజ్ఞ కాదు అని ఆయుధం పట్టుకుని భీష్ముడి మీదకి వెళ్ళాడు. అసలు నిజానికి భీష్ముడి మీదకి వెళ్ళినప్పుడు భారతం చదివితే ఎలా కనపడుతుందంటే, భీష్ముడు చేస్తున్నటువంటి యుద్ధాన్ని అర్జునుడు తట్టుకోలేకపోతే, ఆయన వేస్తున్న అస్త్రాల్ని నిగ్రహించలేకపోతే, అన్ని దెబ్బలు అర్జునుడు తినేస్తుంటే, సారథి కాబట్టి భీష్ముడు ప్రయోగించిన అస్త్రాలు తన మీద పడిపోయి కృష్ణుడి శరీరంలోంచి రక్తం కారింది. హయరింకాముక ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయమం పార్థునకిచ్చు వేట్కనని నా శస్త్రాహుతిని చాలా నొచ్చియు ఓరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్నంటాడు భీష్ముడు భాగవతంలో. భీష్ముడు ప్రయోగించినటువంటి అస్త్రముల యొక్క దెబ్బలకి కృష్ణ పరమాత్మ శరీరంలోంచి కూడా రక్తం కారింది. అర్జునుడు యుద్ధం చెయ్యలేకపోతుంటే అర్జునుడిని చంపేస్తావా నేను సారథిగా ఉండగా అని కోపం వచ్చి తను అస్త్రం పట్టుకుని కిందకి దిగాడు, ఆయుధం పట్టుకుని కిందకి దిగాడు అని భారతం చదివినప్పుడు అర్థం అవుతుంది. యథార్థమునకు అర్జునుడు యుద్ధం చెయ్యలేకపోతే సారథి అయినటువంటి కృష్ణ పరమాత్మ ఆయుధం పట్టుకుని దిగిపోయేటంతటి బేల కాడు. అందుకు కాదు ఆయన దిగింది. మీరు భారతం జాగ్రత్తగా పరిశీలిస్తే యుద్ధం ప్రారంభమయ్యే ముందు భీష్మాచార్యుల వారు దుర్యోధనుడితో ఒక మాట చెప్పాడు, నేను సర్వసైన్యాధిపత్యం వహిస్తాను, ఎవరినైనా సంహరిస్తాను, కానీ పాండవులు 5గురు ధర్మమునకు కట్టుబడిన వాళ్ళు నాకు మనవలే, వాళ్ళ 5గురిని మాత్రం నేను చంపను, నీకు ఇష్టమైతేనే సర్వసైన్యాధిపత్యం చేస్తానన్నాడు. చెయ్యమన్నాడు దుర్యోధనుడు. 3వ రోజు యుద్ధం జరుగుతుంటే యుద్ధ భూమిలో అంతమంది చూస్తున్నారని కూడా లేకుండా భీష్ముడి దగ్గరికి వచ్చి కర్ణకఠోరమైన మాటలు, భారతం చదువుతుంటే మనకే దుఃఖం వస్తుంది. అంతటి మహానుభావుడు, అంత త్యాగి, అంత ధర్మమూర్తి భీష్ముడంతే రాశీభూతమైన ధర్మం. లోకంలో భగవంతుడు ఒక వ్యక్తి గురించి అంత గొప్పగా మాట్లాడడం ఎక్కడ వినం. భారతం మొత్తం మీద కృష్ణుడు భీష్ముడు గురించి విష్ణు సహస్రం చెప్పడానికి ముందు మాట్లాడిన మాటలు వింటే అబ్బా ఏమి భీష్ముడు రా అనిపిస్తుంది.
అటువంటి భీష్ముణ్ణి దుర్యోధనుడు తోలనాడాడు. నువ్వు శక్తి దాచుకుంటున్నావు, నువ్వు నిజంగా నిలబడితే దేవదానవులు నీ ముందు నిలబడలేరు, ఇంతమంది మన వైపు పక్షం వాళ్ళు చనిపోతున్నారు, చేతకాని వాళ్ళ చూస్తూ కూర్చున్నావు, ఈ పాటి దానికి ముందు చెప్తే కర్ణుణ్ణి పెట్టుకునేవాణ్ణి, ఎందుకు వచ్చావు యుద్ధానికి అని అడిగాడు. భీష్ముడు మనసు ఎంత నొచ్చుకుందో. యథార్థానికి అక్కడ కృష్ణుడు లేడు, కానీ కృష్ణుడికి తెలియని విషయం ఉండదు. భీష్ముడు ఎంత పూజ చేస్తుంటాడో పూజ గదిలో కాదు, భీష్ముడి ధర్మం ఏమిటో తెలుసు కృష్ణ పరమాత్మకి. ఎంతటి ధర్మాత్ముడో తెలుసు, తను చెప్పినట్టు బ్రతుకుతాడు, అంత ధర్మాత్ముడు. ఆయన మనసు గాయపడింది, ఆయన బాధపడ్డాడు, ఆయన ఏడవలేకపోయాడంతే. అంతటి పెద్దవాడు, అంత ధర్మాత్ముడు, అంత బాధపడ్డాడు. అది కృష్ణుడు తట్టుకోలేకపోయాడు. నేను తట్టుకోలేను, నా భక్తుడి యొక్క గౌరవాన్ని నేను నిలబెడతాను, దానికోసం నా మాట పోయినా పర్వాలేదన్నాడు. ఇవాళ భీష్ముడి యుద్ధం ఎంత గొప్పదని చెప్పుకోవాలంటే, ఆయన చేసిన 10 రోజుల యుద్ధంలో 9, 3 అందరూ చెప్పుకుంటారు. ఎందుకు చెప్పుకుంటారంటే, 3వ రోజు 9వ రోజు కృష్ణుడు రథం మించి దూకేశాడు. భారతంలో కన్నా భాగవతంలో భీష్మస్థుతిలో భీష్ముడి నోటి వెంట చెప్పించారు. పోతన గారు మహానుభావుడు భీష్ముడిలో పరకాయ ప్రవేశం చేశాడు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమునపైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావునగుబాటు చేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మధ్యునయటంచు మద్వి శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అన్నాడు. ఎవరైనా తను చంపడానికి వచ్చేవాడిని నమస్కారం చేసి అటువంటి పద్యం చెప్తాడా? భీష్ముడు చెప్పాడు అంటే దాని అర్థం, ఒక్కసారి కృష్ణ పరమాత్మ ఆ రథం మించి దూకితే, అర్జునుడి రథం మించి కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా, కృష్ణుడి యొక్క కుండలాల కాంతి ఆకాశం కప్పేసింది. కృష్ణుడి కడుపులో ఉన్న లోకాలన్నీ కదిలిపోయి పైన వేసుకున్న పచ్చటి ఉత్తరీయం జారి పడిపోయింది. బావా, నేను చేతకాని వాణ్ణి అయితే నువ్వు వెళుతున్నావు యుద్ధానికి అంటారు, వెనక్కి రాని చేయి పట్టుకుని అర్జునుడు లాగుతుంటే, ఇవాళ భీష్ముడిని చంపేస్తాను, నిన్ను కాపాడతానని చక్రం పట్టుకుని భీష్ముడి రథం దగ్గరికి పరిగెత్తాడు. నిజంగా ఎప్పుడైనా చంపాలనుకుంటే అలా చక్రం పట్టుకుని పరిగెత్తికెళ్ళి వాళ్ళ జుత్తట్టుకుని కంటాలు పోస్తాడా? చక్రం వదిలిపెడతాడంతే. చక్రం పట్టుకు పరిగెత్తింది నిజానికి భీష్ముడిని చంపాలని కాదు. భీష్ముడు పడ్డ బాధ కృష్ణుడు తట్టుకోలేకపోయాడు. నిన్ను ఇన్ని మాటలు అంటాడా దుర్యోధనుడు? ఇవాళ భీష్ముడు చేసిన యుద్ధం గురించి ఎంత గొప్పగా చెప్పుకోవాలంటే, భగవంతుడైనటువంటి కృష్ణుడు తను చేసిన ప్రతిజ్ఞ విడిచిపెట్టి భీష్ముడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. నా ప్రతిజ్ఞ పోతే పోని, నేను మాట తప్పానంటే అనని, నాకు పర్వాలా, పరమధర్మాత్ముడవైన నీ మనసు గాయపడి బాధపడ్డావే, అది నేను తట్టుకోలేను, దాని ముందు నా మాట పోతే నాకు లెక్క కాదు. నీ కీర్తి నిలబడడం కోసం ఇవాళ కృష్ణుడే ప్రతిజ్ఞ చెప్పాడు, భీష్ముడు యుద్ధం చూసని చెప్పుకోవాలి అందరూ. అలా అందరూ చెప్పుకుంటుంటే నువ్వు మళ్ళీ సంతోషించాలి, దానికి నా మాట పోయినా పర్వాలా. ధర్మాత్ముల కోసం ఎంత దిగిపోతాడో చూడండి భగవంతుడు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ పొదివి పట్టి కాపాడతాడు. ఈశ్వర రక్షణ కావాలనుకుంటే ధర్మాచరణము కన్నా గొప్పది లేదు. 8వ రోజు యుద్ధం అయిపోయింది. రాత్రి స్నానం చేసి విలాసంగా బట్టలు కట్టుకుని భీష్ముడి దగ్గరికి వెళ్ళి, మహాభారతంలో భీష్మ పర్వంలో దుర్యోధనుడు భీష్ముణ్ణి అన్న మాటలు చదివితే మనకే ములుకుల్లా గుచ్చుకుంటాయి. ఎంత దారుణంగా మాట్లాడాడంటే, ఇంకా నువ్వు ఆపే యుద్ధం, నువ్వు తప్పుకో, రేపటి నుంచి కర్ణుణ్ణి పంపిస్తాను, ఎందుకు ఈ చేతకాని బడి నీకు యుద్ధం అని అడిగాడు. ఎంత బాధపడ్డాడో భీష్ముడు. అంత బాధపడి కూడా నిజంగా ఆయన తలుచుకుంటే కుత్తుక కోసేయగలడు దుర్యోధనుడికి అక్కడే. అంత నిగ్రహం పాటించాడు. అది ధర్మం, అది ఓర్పు, అది క్షమాగుణం. చేతకాని వాడై కాదు, అంత శక్తి ఉన్న తన కర్తవ్యత నిష్టకి తాను కట్టుబడిపోయాడు. కట్టుబడిపోయి ఒక్క మాట అనలా, రేపు చూడు నా యుద్ధం ఏమిటో అన్నాడు.
మళ్ళీ రాత్రి దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాడో, భీష్ముడు ఎంత బాధపడ్డాడో, ఎంత నిద్రపోలేదో, ఆ వయస్సులో ఎంత బాధపడి యుద్ధానికి వచ్చి కష్టపడి యుద్ధం చేస్తున్నాడో చూసిన కృష్ణ పరమాత్మ ఇంకోసారి కూడా నా ప్రతిజ్ఞ పోయినా పర్వాలేదు, ఈసారి చక్రం కాదు ములుకర్ర పట్టుకుని రథం నుంచి దిగిపోయి నేను భీష్ముడిని చంపేస్తానని వెళ్ళాడు. అంత గొప్ప భీష్ముడు ధనుర్ధారి, దేవదానవులు తట్టుకోలేరు ఆయన ధనస్సు పట్టుకుని ఉంటే అటువంటి భీష్ముడిని ములుగర్రతో చంపుతాడు. ఆ గుర్రాలని తోలే కర్రతోటి కృష్ణ పరమాత్మ కాదు, ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళాడా లేదా ఆయుధం. నిజానికి చంపేయాలనుకుంటే అలా చంపుతాడా కృష్ణ పరమాత్మ కాదు. భీష్ముడు బాధపడితే తట్టుకోలేకపోయాడు కృష్ణుడు. 2 మాటలు మాట తప్పాడన్న అపఖ్యాతి తెచ్చుకున్నాడు. నాకు అపఖ్యాతి వచ్చినా కృష్ణుడు మాట తప్పాడన్నా, ఒక మాట కాదు 2 మాటలన్నా, అది అందరి కోసం అన్ని విషయాల్లో కాదు భీష్మ, నీ కోసం. నీ మనసు బాధపడితే నేను ఉండలేను, నీ చూడలేను, నీ తట్టుకోలేను. అంటే భగవంతుడు ఎప్పుడు ఎవరిని పొదివి పడతాడంటే ఆ ధర్మాచరణము చేసేవాళ్ళంటే అంత ప్రీతి. ధర్మాత్ముణ్ణి గౌరవించారనుకోండి ఈశ్వరుడు అంతా పొంగిపోతాడు. ధర్మాత్ముణ్ణి అవమానించారనుకోండి ఈశ్వరుడు అంతా బాధపడతాడు. అందుకే భాగవతంలో అంటాడు, శుద్ధ సాధులందు శురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడి హింసనందు అంటాడు. ధర్మాన్ని పట్టుకోవడం, నిత్య జీవితంలో ధర్మాచరణం చేయడం, నేను చేసిన ధర్మం ఎక్కడికి పోదు, నేను భగవంతుడు చెప్పినట్లు బ్రతుకుతున్నాను, నేను భూమిని గౌరవిస్తానని నిద్రలేస్తూ భూమికి నమస్కారం, తల్లిదండ్రులకి నమస్కారం, గురువు కన్నా గొప్పవాడు లేడు, గురువు గారికి నమస్కారం, గురువు గారు చెప్పినట్లు బ్రతుకుతాను, ఋషులు ఇచ్చిన వాంగ్మయం, వాళ్ళేమి సత్కారాలు కోరుకోలేదు, సన్మానాలు కోరుకోలేదు, బిరుదులు కోరుకోలేదు, స్వర్ణ కంకణాలు కోరుకోలేదు. రామాయణ భారత భాగవతాలు లాంటి గ్రంథాలన్నీ మన కోసం ఇచ్చారు ఋషులు. ఆ పుస్తకాలు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం, ఆ పుస్తకాలు చదవడం, మంచి విషయాలు తెలుసుకోవడం, 4 పద్యాలు ధారణ చేయడం, పిల్లలతో వాటి గురించి మాట్లాడుతూ ఉండడం, వాళ్ళల్లో ధర్మానురక్తి పెంపొందించడం, దేవతలని ఆరాధించడం, తద్వారా ఈ శరీరము ఇంద్రియములు ఇచ్చిన వాడికి జవాబుదారీతనంతో బ్రతకడం, ఇంటికొచ్చిన అతిథుల్ని గౌరవించడం, ఓర్పుతో జీవించడం, ఓర్పుతో జీవించి నేను చేసిన వాటి చేత భగవంతుడు ప్రసన్నుడైన నాడు నాకు ఇంతకన్నా ఏమీ అక్కర్లేదు, ఆయన రక్షణ కన్నా ఆయన అనుగ్రహం కన్నా నాకు గొప్పది లేదు, అది నన్ను నిరంతరం కాపాడుతుందన్న పూనికతో ఎవడున్నాడో వాడికి జీవితమునందు ఎదురు లేదు, వాడు ఎక్కడైనా జయమే. ఎందుకని? వాడి వెనక పరమేశ్వరుడు తిరుగుతుంటాడు ఎప్పుడు. ధర్మం ఎక్కడున్నదో అక్కడ భగవానుడు ఉంటాడు. వెంకటేశ్వర స్వామి వారు ఎంతమంది భక్తులను ఎంత కాపాడారు. అనంతాచార్యుల వారు విసిరిన గుణపపు దెబ్బ తనకి పెద్ద భూషణంగా స్వీకరించి పచ్చకర్పూరం పెట్టుకుని ఇప్పటికీ వెంకటాచలంలో గుళ్ళోకి ఎడుతూ ఉంటే గడ్డపార అని తెలుగులో రాసి అనంతాచార్యుల వారు విసిరిన గుణపం గోడకి వేలాడుతోంది అంటే ఆయనకి భక్తులంటే అంత ఇష్టం. నిత్య జీవితంలో ధర్మాచరణము కన్నా మనం అనుష్ఠించవలసిన గొప్ప విషయము వేరొకటి లేదు అన్న పూనిక అందరికీ కలిగేటట్టుగా వెంకటరమణుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత ఎల్లరను అనుగ్రహించుగాక. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. Om Namo